తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎందుకంటే అని పెట్టి వెనక మహాత్మా గాంధీ గారి ఫోటో అదేవిధంగా కేసీఆర్ గారి ఫోటో పెట్టిండు. నిజంగా కేసీఆర్ గారి పరువు తీయడానికి ప్రత్యేకంగా ఎవ్వరు అవసరం లేదు, కేటీఆర్ గారు చాలు. ఎందుకంటే అసలు అవసరం లేని అంశాన్ని చర్చకు పెట్టిండు. కేసీఆర్ గారిని విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తావా, జాతిపితను విచారణకు పిలుస్తావా అని లేని అంశాన్ని చర్చకు పెట్టిండు. విమర్శకులకు తావిచ్చినట్టు అయింది. కేసీఆర్ గారు ఉద్యమ నేత, ఆ విషయంలో ఆయన కించపరచవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలో అన్ని మార్గాల్లో కేసీఆర్ గారు ప్రయత్నాలు చేసిండు. కొన్నిసార్లు పదవులను కూడా తునప్రాయంగా త్యాగం చేసిండు. ఆఖరికి చావుకు కూడా సిద్ధమయ్యింది. చావుకు కూడా సిద్ధమై తన ప్రాణాన్ని కూడా తెలంగాణ కోసం అవసరమైతే త్యాగం చేస్తానని కూడా అన్నాడు. అవసరమైతే శత్రువులతోటి కూడా పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ లాంటి బద్ధ శత్రువులతోటి పొత్తు పెట్టుకున్నాడు, టీడీపీ లాంటి బద్ధ శత్రువులతోటి పొత్తు పెట్టుకున్నాడు. ఏ అవకాశాన్ని ఏ అవసరాన్ని కూడా విడిచిపెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఎన్ని మార్గాలలో ఎన్ని అవకాశాలలో ఎన్ని అవసరాలో వాడుకుంటూ ప్రయత్నం చేసిండు. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ గారి కీర్తి కావచ్చు, కేసీఆర్ గారి పోరాటాన్ని కావచ్చు, కేసీఆర్ గారి త్యాగ గుణాన్ని కావచ్చు ఎవ్వరం కూడా విమర్శించవలసిన అవసరం లేదు. కానీ ఇదంతా ఒక కోణం. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వాడిగా ఇదంతా ఒక కోణం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనా విధానం, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేపట్టిన పథకాలు, ఆ పథకాలలో మంచి, ఆ పథకాలలో చెడు, ఆ పథకాలలో లోపాలు, ఆ పథకాలలో అక్రమాలు, ఆ పథకాలలో అన్యాయాలు, లేకపోతే ఆ పథకాల వల్ల బాగుపడ్డ వాళ్ళు, ఇదంతా ఒక కోణం. ఉద్యమకారుడిగా ఒక కోణం, పరిపాలకుడిగా ఒక కోణం. ఈ రెండింటిని కలిపి చూస్తే మాత్రం తప్పకుండా అది తప్పే అవుతుంది. ఉద్యమంలో ఏది చేసినా చెల్లిపోతుంది. రాష్ట్ర సాధన కోసం ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రం కోసం చేసిండు కేసీఆర్ గారు అనేది ఉంటుంది. కానీ పరిపాలకుడిగా ఆయన ఏం చేసినా చెల్లదు. ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా విమర్శలకు తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనుల్లో మంచి చెడులు రెండూ ఉంటాయి. ఉద్యమకారుడిగా కొన్నిసార్లు చెడు చేసినా కూడా అది మంచిలాగానే స్వీకరిస్తాం. కాబట్టి కేసీఆర్ గారి రాజకీయ జీవితాన్ని ఉద్యమకారుడిగా విభజించి చూడాలి, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా విభజించి చూడాలి. ముఖ్యమంత్రిగా ఉద్యమకారుడిగా రెండిని కలిపి చూస్తే దాన్ని మనం జడ్జిమెంట్ చేయడంలో చాలా రకాలైన విమర్శలు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా అలాంటి విమర్శలకే తావిచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, త్యాగాలు చేసిండు, ఇవి ఎవడు కాదంటాడు? ఎవడన్నా తలికే ఉన్నాడు కాదంటాడా? ఇది ఇప్పుడు జాతిపిత అంటేనే నీకు నీ కార్యకర్తలకు కిరీటం పెట్టినట్టు అవుతుందా? బంగారు కిరీటం తీసుకొచ్చి పెట్టినట్టు అవుతుందా? ఎందుకు ఇంత అత్యుత్సాహం? కేసీఆర్ గారు జాతిపిత అనకపోతే ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన పోరాటం అంతా కనుమరుగవుతుందా? ఎందుకు కేటీఆర్ గారు మీ తండ్రి పరువును నువ్వే తీస్తాను, ఎవడు కొత్తగా తీస్తలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టడానికి కారణం కూడా నువ్వే. లేని అంశాన్ని చర్చకు పెట్టి ఆయన నోటి నుండి ఇష్టానుసారంగా తిట్టిపించినావు. ఇక అది జాలదన్నట్టు మహాత్మా గాంధీ తర్వాత మా నాయనే అన్నట్టు ఇక్కడ ఫోటో వేయించే ప్రయత్నం చేసిండు. అసలు మహాత్మా గాంధీ గారే జాతిపిత ఈ భారతదేశానికి అనేది ఎక్కడ రికార్డు ఎవిడెన్స్ లేదు. ఢిల్లీకి సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి మహాత్మా గాంధీ గారికి సంబంధించి జాతిపిత అని ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని ఒక అఫిడవిట్ వేసింది కోర్టులో. అలాంటి ఆధారాలు ఏం లేవు. ఏదో ప్రజలు వాళ్ళ మాట వరుసకు జాతిపిత అని అంటున్నారు అని వాళ్ళు తీర్పిచ్చింది. ఇప్పుడు అట్లాగే తెలంగాణలో కూడా జాతిపిత అంటే జయశంకర్ సార్ అని, జాతిపిత అంటే కొండ బాపూజీ లక్ష్మణ్ అని, జాతిపిత అంటే కేసీఆర్ అని. కేసీఆర్ జాతిపిత అనేది కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు అంతే. ఏ సామాన్య
ఆ వ్యక్తి కూడా, తెలంగాణలో ఉన్న వ్యక్తులు కూడా కేసీఆర్ గారిని జాతిపిత అన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు పదవులన్నీ అనుభవించిండ్రు, అన్ని రకాల పదవులు అనుభవించిండు ఆయన. కాబట్టి జాతిపిత అనే దాన్ని చర్చకు పెట్టి కేటీఆర్ గారు లేని తిట్లకు అవకాశం ఇచ్చినట్టు అయింది. మహాత్మా గాంధీ గారే ఈ భారతదేశానికి సంబంధించి జాతిపిత అని ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ఆధారాలు లేవు. ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా అని అంబేద్కర్ గారిని అంటారు. అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరన్నారు? నెహ్రూ గారు అన్నారు. ఏ సందర్భంలో అన్నారు? రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో ఇంత మహత్తరమైన గ్రంథాన్ని రాసి భారతదేశ ప్రజలకు మార్గాన్ని ఏర్పరిచినవు, ఎవరు సహకరించకపోయినా ఈ రాజ్యాంగం కమిటీ కోసం 250 మంది ఏర్పడిన ఒక్కొక్కరు మధ్యలోనే వెళ్ళిపోయిన 2 సంవత్సరాల పాటు శ్రమించి ఒక్కనివే ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ జాతి ప్రజలకు అంకితం ఇచ్చినావు కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని నెహ్రూ గారు పార్లమెంట్లో నిండు సభలో అంబేద్కర్ గారి చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి ఒక ఎవిడెన్స్ ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్లోనే మొదటి భారత ప్రధానమంత్రి గారు లోక్సభ సభ్యులు అందరు ఉండగానే అంబేద్కర్ గారి చేతులు పట్టుకొని మరి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కొనియాడిండు. దానికి ఒక విలువ ఉంటుంది. వీటికి ఏం విలువ ఉన్నదా? ఏం విలువ ఉన్నది చెప్పు? కార్యకర్తలు జాతిపిత అనగానే లోకమంతా జాతిపిత అంటదా? ఈ విమర్శలకు తావిచ్చిందే కేటీఆరే.